అండి సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ బిర్యానీ కోసం అని ముందుగా ఆనియన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని తగినంత పుదీనా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మధ్యలో అయితే మా పుట్టిది వచ్చేసింది హాయ్ చెప్పడానికి. కేజీ చికెన్ తగినంత కారం మరియు తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి, తగినంత పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మధ్యలో అయితే మా బుడ్డది వచ్చి ఏందా అని చూస్తుంది. అంతా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అట్లా. 15 మినిట్స్ తర్వాత తీసుకొని కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు అలాగే సైడ్కి పెట్టేసుకుందాం. తర్వాత రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. కేజీ చికెన్కు కేజీన్నర రైస్ అయితే తీసుకున్నానండి. ముందుగా వాటర్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, హోల్ గరం మసాలా, సాజీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కలుపుకున్న చికెన్ని తీసుకొని తగినంత పెరుగు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు పెరుగు వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. మధ్యలో మా పాప వచ్చేసి ఏంటి మమ్మీ అని అడుగుతుంది. టేస్ట్ చూడమని అయితే మా అన్నకి చెప్పేశాను. చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని కలిపెట్టుకున్న చికెన్ తీసేసుకుందాము. వచ్చాను తర్వాత అంతలోపే ఏసరు వచ్చేసింది. రైస్ వేసుకున్నాం. రైస్ వేసుకొని ఇక దమ్ చేసుకోవడమే. ఏంది ఏం తల్లి అది? కోడి కోసేదా కోడి కోసి